నమస్తే అండి. మీ పేరు? నా పేరు శివ అండి. శివ గారు, ఈసారి కూటమి నుంచి పోటీ చేయబోతున్న అయ్యన్నగా పాత్రుడికి ఓటు వేస్తారా, లేదంటే వైసీపీ నుంచి పోటీ చేయబోతున్న గణేష్ గారికి వేస్తారా? న్యాయం ఎటుంటే అప్పుడే ఓటేస్తామండి. ఓకే, మరి న్యాయం ఎటుంది అనుకుంటున్నారు? ఇంతకుముందు అయితే నేను జగన్ ఓటేసాను, గణేష్ ఓటేసాను. కాకపోతే మా ఊరు మొత్తానికి బాగా అన్యాయం జరిగింది. అలాంటిది రాష్ట్రం మొత్తానికి మా ఊర్లో ఊర్లు చాలా ఉన్నాయి. అంటే ఏ ఊరికి న్యాయం జరగలేదు. కొన్ని ఊర్లు ఇల్లులు వచ్చాయి, అవి వచ్చాయి అని అంటే పార్టీ పరంగా వాలంటీర్ పదవులు అన్నీ పార్టీ పరంగా ఇచ్చుకున్నారు తప్ప ఏమీ లేవు. మా ఊర్లో అయితే ఆ ఇల్లు స్థలాలు కూడా లేవు. అయితే ఇంకా ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకుంటున్నారు. మేము మధ్య స్థలంలోనే మేము కూడా టీడీపీలోకి మారిపోయాం. ఇంతకుముందు టీడీపీ ఉండేవాళ్ళే, వైఎస్ఆర్ మారుతుందని వైఎస్ఆర్కి వెళ్ళాం. వైఎస్ఆర్ అయిపోయిన తర్వాత మళ్ళీ టీడీపీలో మామూలుగా వచ్చేసాం. న్యాయం జరగలేనప్పుడు మళ్ళీ యథాస్థితిగా మన పుట్టింటికి వెళ్ళిపోయినట్టు వచ్చేసాం. అయితే ఈ జనాలు అటు ఇటు మారుతున్నారు. మాకు న్యాయం జరగలేదని మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోయాం. ఈ రాజకీయం వాళ్ళగా వీళ్ళగా చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మాత్రం మాకు మా నియోజకవర్గానికి మా మండలానికి మొత్తం ఏకగ్రతంగా టీడీపీ ఓట్లు మాత్రం పక్కా పడతాయి. ప్రభుత్వం మారాలనుకుంటున్నారు. ప్రభుత్వం పక్కా మారుతుంది. మారాలనుకోవడం కాదు, మారుతుంది అంతే. మారాలి కూడా. ఈ జగన్ ఇక్కడ రాయి తగిలితే ఇక్కడ పక్కన ఎమ్మెల్యేకి తగిలి ఈ కొన్నికి తగిలితే మళ్ళీ ఈ కొన్ను కొట్టేసుకోవడం, ఈ కొన్ను తగిలితే ఈ కొన్ను కొట్టేసుకోవడం కాదు రాజకీయం అంటే. పబ్లిక్గా మాట్లాడాలి. బస్సులో ఉండి బస్సులో దండం పెట్టడం కాదు. జగన్మోహన్ రెడ్డి పబ్లిక్గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, కిరణ్ రెడ్డి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వీళ్ళందరూ కలిపి పబ్లిక్గా మీటింగ్ పెడుతున్నారు. రోజు మీటింగ్ పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడలేదు. ఒక రోజు విజయవాడ వచ్చి మాట్లాడి నాకు రాయి తగిలింది, రప్ప తగిలింది, నాకు తగిలి 3 మందికి తగిలి కొల్లిపోనాయి అయిపోనాయని చెప్పడం కాదు. పబ్లిక్ వచ్చి చెప్పమాను. ఇంతకుముందు ముద్దులు పెట్టాడు, అగ్ చేసుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు పాదయాత్ర? మరి జగన్మోహన్ రెడ్డి ఎంతమంది చేసిన జగన్మోహన్ రెడ్డి కదా ఇప్పుడు కూడా. ఎందుకు చేయలేకపోతున్నాడు? అలాగా అడిగినోడు లేకే కదా. అడిగినోడు లేక వాళ్ళు చెప్పింది జరుగుతుంది. డబ్బులు పడుతుంటే 18,000 పడుతున్నాయి, అమ్మఒడి పడుతున్నాయి. అన్నీ ఎక్కడ మోడీ పడిన డబ్బులే కదా ఈడు వేస్తుండ. ఈడు ఎక్కడి నుంచి తెచ్చాడు లేదు కదా డబ్బులు. అలాగా మార్చాల, జనం కూడా మారాల. చదువుకున్నాడు ఒకడు ఓటు వేసినాడంటే ఆడు చదువుకున్నాడే కాదు ఆడు. అలాగా ఫస్ట్ జనం మారాల. జనం మారాలి ఫస్ట్. జనం మారితేనే ప్రభుత్వం మారిన తర్వాతే జనం బాగుపడతారు. ఒక రోడ్ లేదు, ఒక ఇల్లు స్థలాలు లేవు, ఏ ప్రాపర్టీ కూడా బాగోలేదు. నూనె డబ్బాలు పెరిగాయి, మన నిత్యావసర కోర్సులు అన్నీ పెరిగిపోయాయి. మీరు చెప్పండి, పోనీ మీరు కూడా వాడుతున్నారు కదా నిత్యావసరాలు, మీరు ఓడుతున్నారు. ఇంతకుముందు ఎలాగుంది ఇప్పుడు ఎలాగుంది మీరు చెప్పండి. పోనీ మీరు ఇప్పుడు మీరు తిరుగుతున్నారు, మీ తెలంగాణ అంటున్నారు కదా, మీ తెలంగాణ ఎలాగుంది ప్రభుత్వం? ఎలాగుంది చెప్పండి. బాగానుందా? మరి మా ఆంధ్రాకి వచ్చి ఎలాగుంది? ఆంధ్ర ఎలాగుందో తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాలు. భారతదేశానికి 2 తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్ర. ఆంధ్ర తెలంగాణ సపరేట్గా ఉండకూడదు కదా. ఇది లోలో ఉంది, అది ఐలో ఉంది. ఎందుకు ఉంది? ప్రభుత్వం కేసీఆర్ చేయకే కదా రేవంత్ రెడ్డి మార్చారు. ఇప్పుడు మార్చాలా? ఒకసారి జగన్ చూశారు, మళ్ళీ పాత నుంచి చేశారు కాబట్టి ఒకసారి మళ్ళీ ఇంకోసారి చంద్రబాబు చూడండి. ఈసారితో అయిపోద్ది కదా చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈసారితో చంద్రబాబు నాయుడు పరిపాలన అయిపోద్ది కాబట్టి చేస్తాడు. చేయకుండా ఉండరు కదా. అతను ఆస్తులు సంపాదించుకుని ఇప్పుడు ముగ్గురు, పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేటే, కిరణ్ రెడ్డి సీఎం క్యాండిడేటు, చంద్రబాబు నాయుడు సీఎం క్యాండిడేట్. ముగ్గురు సీఎంలు కలిపి చంద్రబాబు నాయుడు సీఎం చేస్తున్నారంటే మరి వాళ్ళు ముగ్గురు వేరువేరుగా పోటీ చేయగలరా లేదా? చేయగలరు. జగన్మోహన్ రెడ్డి సింహం అంటుండు. మరి సింహం అంతే అప్పుడు ప్రజల్లో తిరగాల. బస్సులో కూటమిగా తిరగడం కాదు. బస్సులో ఉండి ఒకరోజు బయటకు వచ్చి నాకు రాయి తగిలింది, కోడికత్తి తగిలింది అని చెప్పడం కాదు. తిరగాలి, పబ్లిక్లో తిరగాల. తిరిగితేనే కదా పరిపాలన అంటే. ఒకసారి మంచి చేశాడు, ఈ 5 సంవత్సరాలు మంచి చేశాడు కాబట్టి రోడ్లను తిరగాల, ఊరూరు తిరగాల. ఇంటింటికి తిరిగినోడు ఇప్పుడెందుకు తిరగలేకపోతుండ? 5 సంవత్సరాలు మంచి చేశాడు. మంచి చేయలేదని అందరూ అంటున్నారు కదా. మాకు మంచి చేశాడని అల్లాయికలు అన్నది మేము కూడా అంటాం. మంచి చేశాడని మంచిగా చేసి అంటాం. మరి ఇప్పుడు ఎందుకు తిరగలేకపోతున్నాడు? మంచి చేసినోడు మంచి చేశాడు కదా, చేయలేదు అని లేదు. మరి చేసినోడు తిరగాలి కదా. చంద్రబాబు నాయుడు చేయలేదు. మరి ఇప్పుడు పబ్లిక్గా చెప్తున్నాడు కదా నేను అది ఎత్తనే న్యామిలు ఇవ్వలేదు కదా. ఇప్పుడు 10 హామీలు అన్నీ పెట్టాడు జగన్, నిన్న రిలీజ్ చేశాడు.
6 హామీలకే అన్ని చేసేస్తాడు ఇన్ని చేసేస్తాడు చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు విమర్శింటుండు. మరి 10 హామీలు ఎక్కడి నుంచి తేగలడు? జగన్మోహన్ రెడ్డి ఇన్ని కోట్లు అప్పు చేసి లక్షల కోట్లు అప్పు చేశాడు. 5 రెట్లు పెరిగాయి అప్పు. పెరిగిందా లేదా? సో మరి ఈసారి ఎంపీగా పోటీ చేయబోతున్న కూటమి నుంచి సీఎం రమేష్ గారు, అటు సైడ్ వైసీపీ నుంచి బూడిముత్యాల నాయుడు, ఎవరు కోటేయాలనుకుంటున్నారు? ఇప్పుడు సీఎం రమేష్ అంటే బీజేపీ అండి. బీజేపీ అంటే నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ సపోర్ట్ అంటే చంద్రబాబు నాయుడు. ఈ బోడి ముచ్చలాడు అంటే వైఎస్ఆర్ తరపున కదా. పార్టీ ఎలాగో ఓడిపోదు కాబట్టి జనాలకు తెలుసు. కాకపోతే ఇప్పుడు సీఎం రమేష్ ఎలాగ గెలుస్తాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. ఈ గెలడంలోని మాకు పైనుంచి బీజేపీ గెలిస్తే బీజేపీని సీఎం రమేష్ మా నియోజకవర్గంలో సీఎం రమేష్ ఎంపీ కాబట్టి పైనుంచి మాకు ఏమన్నా నిధులు తేగలడు కాబట్టి మేము సీఎం రమేష్కి ఓటేస్తాం. ఓకే. ఎందుకంటే బీజేపీ పైనే అధికారంలో ఉంది. మనం రాష్ట్రం గెలిచినా గెలకపోయినా మోడీ పక్క గెలుస్తాడు కాబట్టి మోడీ నుంచి మనం నిధులు తెచ్చుకోవడానికి మా సీఎం రమేష్ గారికి ఓట్లు వేస్తారు.